మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనము ఏదైతే ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగిందో ఆ యొక్క ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే మన రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మనం చూడబోతున్నాం అనమాట. మొత్తంగా అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మన బుక్ నుంచి, మన బుక్లో కవర్ అయినటువంటి మోడల్స్ నుంచి అసలు ఎన్ని వచ్చాయనేది మనం చూడబోతూ ఉన్నాం. అదేవిధంగా మనకు అంతకుముందు మనం తెలంగాణ ఎస్ఐ తీసుకున్నా, కానిస్టేబుల్ తీసుకున్నా కానీ ప్రతి ఎగ్జామినేషన్లో కూడా దరిదాపులు మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారో వాటిలో ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్నీ కూడా మన బుక్లో ఉన్నటువంటి మోడల్స్ కవర్ కావడం అనేది జరిగింది. ఒక బుక్ నుంచి ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మోడల్స్ కవర్ కావడం వచ్చినటువంటి ఎగ్జామినేషన్లు అంటే మామూలు విషయం కాదనమాట. జస్ట్ మామూలుగా చెప్పితే అది సరిపోదు. ఓకే, మా బుక్ నుంచి వచ్చాయి అని చెప్తే సరిపోదన్నమాట. ఆ క్వశ్చన్స్ మన బుక్లో ఉన్నాయా లేదా అనేది మనము ప్రూఫ్తో పాటు మనం పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే మార్కెట్లో మనకు అనేకమైనటువంటి బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్లో మనకు చాలా బుక్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి తీసుకున్నా కానీ, ఎక్కడ తీసుకున్నా కానీ ప్రతి సబ్జెక్ట్కి నంబర్ ఆఫ్ బుక్స్ అయితే మనకి ఈరోజు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. బట్ ఏది నమ్మాలి, ఏది నమ్మాలి, దేన్ని ఫాలో అవ్వాలి అనేటువంటి క్వశ్చన్ మార్కు ఖచ్చితంగా అభ్యర్థులకు ఉంటూనే ఉంటుందన్నమాట. మరి ఏ బుక్ను మనం ప్రిపేర్ అవ్వాలి, దేన్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అనేది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే ఈ యొక్క వీడియో అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఈ యొక్క రుజువుతో పాటు చూపించి పెంచడం కోసమే ఈ యొక్క ఉద్దేశం అనమాట, ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. అటు తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా ఇటు మనకు ఏపీలో జరిగినటువంటి మనకు ఎస్ఐ ప్రిలిమ్స్ కావచ్చు అనమాట. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఎన్నైతే క్వశ్చన్స్ ఇచ్చారో రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ మన బుక్ నుంచి వచ్చాయి అనేది మనం చూసుకోబోతూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క బుక్ యొక్క స్పెషాలిటీ కనుక తీసుకున్నట్టయితే మనకు చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నటువంటి బుక్స్ తీసుకున్నా కానీ వాటి కన్నా బెటర్గా ఉన్నటువంటి బుక్ అని చెప్పి నేను 100% చెప్పగలను. ఎందుకంటే బుక్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు నేను కంప్లీట్గా చూసి ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను. జస్ట్ ఏదో బుక్ ఉందని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం కాదు, బుక్ మొత్తం చూసి ఆ బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చేసి ఆ బుక్ లెవెల్ ఎలా ఉందో చూసి మీకు చెప్తున్నాను అనమాట. రైట్, ఈ బుక్ కనుక మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం రీజనింగ్ అనేటువంటి బుక్ ఇంగ్లీషు తెలుగు మీడియం 2 లాంగ్వేజెస్లో ఫస్ట్ వచ్చినటువంటి బుక్గా మనం ఈ బుక్ చెప్పుకోవచ్చు అనమాట. రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ని మనం చెప్పుకోవచ్చు. రైట్, అదేవిధంగా మనం తర్వాత ఈ యొక్క బుక్ యొక్క ఫీచర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది మనకు బెస్ట్ షార్ట్ కట్స్తో, మనకు రీజనింగ్లో షార్ట్ కట్స్తో ఉన్నటువంటి బుక్ లేదు. షార్ట్ కట్స్తో ఉన్నటువంటి బుక్ లేదు. మన రీజనింగ్ బైలింగ్వలే ఫస్ట్ టైం రావడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ టైం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి ప్రతి టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ సిలబస్ రీజనింగ్కి సంబంధించినటువంటి నాన్ వెర్బల్ కావచ్చు, వెర్బల్ కావచ్చు, తర్వాత లాజికల్ కావచ్చు అనమాట, క్రిటికల్ కావచ్చు అనమాట. ఓకేనా, ఈ 3 సెక్షన్స్ ప్రతి టాపిక్ కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఎలా కవర్ చేయడం జరిగిందంటే కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే మనకు కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ విధంగా సినాప్సిస్ ఇచ్చేస్తారు. సినాప్సిస్ ఇచ్చిన తర్వాత ఈ చాప్టర్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఒక్కొక్క మోడల్కి క్వశ్చన్స్ సపరేట్గా ఉంటాయన్నమాట. ప్రతి మోడల్ కూడా సపరేట్ చేసి మనకు ఆ మోడల్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్, ఆ మోడల్ అవగాహన రావడం కోసం బేసిక్ మోడల్స్ అనేది ఉంటాయి. తర్వాత దానిపైన వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ గత సంవత్సరాల్లో అడిగినటువంటి ఎగ్జామినేషన్లో ఎలా అడిగారు ఆ మోడల్ పైన, చాప్టర్ మొత్తం పైన డంప్ చేయలేదు. ప్రతి మోడల్కు కూడా సపరేట్ చేసి ప్రతి మోడల్ కూడా సపరేట్ ఈ మోడల్లో గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ లెవెల్లో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఇచ్చామో తెలుసా? షార్ట్ కట్స్తో ఇచ్చాము. షార్ట్ కట్స్తో ఇవ్వడం జరిగిందనమాట. రీజనింగ్లో షార్ట్ కట్స్ అంటే కొంతమంది కొంచెం ఎలా అంటే ఆశ్చర్యపోతారనమాట. ఓకే, ఎందుకు అంటే రీజనింగ్లో షార్ట్ కట్స్ ఉంటాయి అనేటువంటి విషయం తెలియనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. బట్ ఉన్నటువంటి ప్రతి షార్ట్ కట్ కూడా మన బుక్లో మనకు పొందుపరచడం అనేది జరిగింది. ఎందుకు? అభ్యర్థుల యొక్క లాభం కోసము, వాళ్ళ యొక్క సక్సెస్ కోసము ఇది మొత్తం కూడా ఒక దగ్గర పెట్టడం జరిగింది. షార్ట్ కట్స్ ప్రతి మోడల్ ఉంటుంది. ప్రతి మోడల్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. అదే మోడల్ పైన
అదే మోడల్ పైన ప్రాక్టీస్ చేయాలా లేదా? ఒక మోడల్లో ఎలా క్వశ్చన్స్ ఇస్తారో తెలుసుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే సో మళ్ళీ ఇంకొక వేరే బుక్ కొంటామా? లేదు. సో నాకు తర్వాత వచ్చేసి ఆ మోడల్కి సంబంధించి ఏ సంవత్సరంలో ఎలా అడిగారని తెలుసుకోవాలంటే వేరే బుక్ కొంటామా? ఇంకే లేదు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అనమాట ఈ బుక్ అంటే. ఓకేనా? నెక్స్ట్ సో మనం మొత్తం ప్రతి చాప్టర్ కూడా చదివేసాం, బాగానే ఉంది, కంప్లీట్ సిలబస్ వచ్చేది. మరి మోడల్ పేపర్స్ కోసం వేరే బుక్ మళ్ళీ కొనాలా? అవసరం లేదు. మోడల్ పేపర్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. సో చూడండి, సో 10 మోడల్ పేపర్స్ విత్ 1000 బిట్స్. ఓకే, సో 10 మోడల్ పేపర్స్ ఈ బుక్ లాస్ట్లో ఉంటాయన్నమాట, సపరేట్గా కాదు. ఈ బుక్ లాస్ట్లో మనకు 10 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడల్ పేపర్లో 100 బిట్లు ఉంటాయి. ఓకేనా? సో 1000 బిట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అంతేకాదు, సో మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రై యువర్ సెల్ఫ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బూస్ట్ యువర్ బ్రెయిన్. సో ఎక్సర్సైజ్ తీసుకున్నా, ట్రై యువర్ సెల్ఫ్ తీసుకున్నా కానీ మోడల్ వైజ్ అనమాట. ఒక మోడల్లో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత ట్రై యువర్ సెల్ఫ్ ఉంటుందన్నమాట. సో లాస్ట్గా చాప్టర్ మొత్తానికి కలిపి మనకు ఒక 50 బిట్లు వరకు ఎలా ఉంటాయంటే బూస్ట్ యువర్ బ్రెయిన్ అంటే చాప్టర్ మొత్తం పైన ఓవరాల్గా ఇంకొక 50 బిట్స్ మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు బుక్ అనేది డిసైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే తెలుగు, ఇంగ్లీషు 2 లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ షార్ట్ కట్స్తో, సొల్యూషన్ వచ్చేసి షార్ట్ కట్స్తో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వైజ్, ఇంకే ప్రతి టాపిక్ను కూడా మోడల్ వైజ్, టైప్ వైజ్ మనం సెగ్రిగేట్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఏపీలో, తెలంగాణలో గత పరీక్షల్లో అడిగినటువంటి సో ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉందని చెప్పి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా మనకు పొందుపరచడం జరిగింది. దెన్ మోడల్ పేపర్స్. ఇంకా ఇంతకంటే ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇంకేం కావాలి? ప్రతి టాపిక్ కవర్ అయిందా లేదా, నెక్స్ట్ ప్రతి టాపిక్లో మనకు షార్ట్ కట్స్ ఉన్నాయా లేదా, తర్వాత ప్రీవియస్ ఇయర్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, తర్వాత ఆ టాపిక్ పైన లేకపోతే ఆ మోడల్ పైన ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ ఉన్నాయా లేదా. నెక్స్ట్ మోడల్ పేపర్స్ మొత్తం బుక్ మొత్తం చదివేశాం, అన్ని చాప్టర్స్ పైన అవగాహన వచ్చేసిందనమాట. సో తర్వాత మోడల్ పేపర్స్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఒక్క బుక్ కానీ ప్రయోజనాలు అనేకం అన్నమాట. సో మరి ఈ బుక్ నుంచి మనకు ఏపీఎస్ఐ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి, సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం చూడబోతున్నాం అనమాట. రీజనింగ్ కనుక తీసుకుంటే, రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్టయితే రీజనింగ్లో 45 క్వశ్చన్స్ వరకు మనకు రావడం జరిగిందనమాట. మొత్తంగా 45 ప్రశ్నల వరకు వచ్చాయి. ఈ 45 ప్రశ్నల్లో 40 ప్రశ్నలు ఈ బుక్లో ఉన్నటువంటి మోడల్స్ నుంచి రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్గా కూడా రావడం జరిగిందనమాట. సో అవి మనం చూడబోతూ ఉన్నాం, జస్ట్ మాటలు కాదు, సో విత్ ప్రూఫ్స్ అనమాట. ఓకే, సో విత్ ప్రూఫ్స్. కాబట్టి ఈ బుక్ మనం ఫాలో అయ్యాము అంటే పోటీ పరీక్ష ఏదైనా కావచ్చు, సో రీజనింగ్ సబ్జెక్ట్కి బుక్ మాత్రం ఒకటే. ఓకే, సో ఇది మాత్రమే సొల్యూషన్ అనమాట. సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే సో స్టేట్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఎగ్జామినేషన్, సో మీ సొల్యూషన్ ఏంటి అంటే ఖచ్చితంగా రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ అవుతుంది. సో మార్కెట్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ మనకి ఏది ఫాలో అవ్వాలి అంటే మనకి ఎగ్జామినేషన్లో మనకు ఖచ్చితంగా 100% ఉపయోగపడేటువంటి సో బుక్ మనకు కావాలి. ఈ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్స్ మోడల్స్ ఉన్నటువంటి బుక్ మనకు కావాలి. ఓకేనా? సో అంతే తప్ప జస్ట్ ఏదో నామికే వాస్తు ఒక బుక్ చదివేస్తే సరిపోతుందా? లేదు. ఈ ఎగ్జామినేషన్స్కి ధీటుగా నిలబడినటువంటి బుక్ చదివితేనే మనకు విజయం అనేది వస్తుంది. లేకపోతే మన టైం వేస్ట్, మన మనీ వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, ఇంకే సో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం మనకు వేస్ట్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా నష్టపోతాము. సో ఏది పడితే అది నమ్మకండి. సో క్వాలిటీ ఉన్నటువంటి, సో కంటెంట్ ఉన్నటువంటి సో బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ వస్తుందన్నమాట. సో ఏది పడితే అది మనం ప్రిపేర్ అయ్యాము అంటే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సు లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో 45 క్వశ్చన్లో 40 క్వశ్చన్స్ ఈ బుక్లో ఉన్నటువంటి మోడల్స్ రావడం అంటే అది మామూలు విషయమా? లేదు. సో 40 అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ గైస్. సో ఒక 5 క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి న్యూ మోడల్ రావడం జరిగింది. కొంచెం కొత్తగా క్వశ్చన్ అడిగాడు అనమాట, కాబట్టి సో మన దగ్గర లేదు అంతే. సో దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మన కోడింగ్ డీకోడింగ్ అనేటువంటి చాప్టర్, ఆ చాప్టర్ కనుక చదివినట్టయితే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఎగ్జాక్ట్ మోడల్ మనకు లేదు కాబట్టి మనం పెట్టలేదు. బట్ మన బుక్ చదివితే ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేది చేయగలరు. రైట్, చూద్దాం మరి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటి ప్రశ్న 47వ ప్రశ్న అనమాట. సెట్ ఏ ప్రకారం
సో ఇది సెట్ ఏ ప్రకారం చెప్తున్నాను ఫ్రెండ్స్, సెట్ ఏ ప్రకారం అనమాట. ఏపీఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో అది సెట్ ఏ ప్రకారం చెప్తున్నాను అనమాట. సో 47వ ప్రశ్న మనం తీసుకుంటే మనకు క్లాక్స్ అనేటువంటి చాప్టర్ నుంచి, గడియారాలు అనేటువంటి చాప్టర్ నుంచి ఒక టైం ఇచ్చేస్తాడనమాట. 8 గంటలు మరియు 9 గంటల మధ్య. సో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకదానితో ఒకటి 72 డిగ్రీల కోణం చేసేటువంటి సమయాలు 8 గంటల T1 నిమిషాలు మరియు 8 గంటల T2 నిమిషాలు అయినప్పుడు T1 + T2 అనేది ఎంత అని చెప్పి అన్నాడు. సో సేమ్ మోడల్ చూడండి, ఇక్కడ మనకు T1 అనేది T2 అనేది కనిపెట్టమని చెప్పి అంటున్నాడు. ఆ రెండింటి యొక్క మొత్తం కనిపెట్టమని చెప్పి అన్నాడు. సో అదే మోడల్ మనకి ఇక్కడ జస్ట్ T1 మాత్రమే కనిపెట్టడము అనేటువంటి మోడల్ మన దగ్గర ఉంది చూడండి. సో పేజ్ నెంబర్ 413 కనుక తీసుకున్నట్టయితే రెండో క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? 5 గంటలు మరియు 6 గంటల సమయాల మధ్య గడియారంలోని 2 ముళ్ళల మధ్య కోణము 84 డిగ్రీలు సో ఉంటుంది. అంటే ఏ సమయం దగ్గర ఉంటుంది అనే ప్రశ్న. అంటే ఇక్కడ ఏమడిగాడు? సో T1 కదా అడిగాడు. 5 గంటలు మరియు 6 గంటల మధ్య T1 ఎంత అని చెప్పి అడిగాడు అనమాట. T1 కనిపెట్టడం మనకు తెలిస్తే సో T2 అనేది కనిపెట్టచ్చా? ఎస్. సో T1 T2 రెండూ కనిపెట్టచ్చు అనమాట. ఎందుకంటే 2 సందర్భాల్లో వస్తుంది కాబట్టి. సో మనకు T1 కనిపెట్టడం తెలిసినప్పుడు T2 కనిపెట్టచ్చు. T2 + T2 T1 + T2 అనేది చేయడం పెద్ద మ్యాటరా? లేదు. సో కాబట్టి మనకు ఇక్కడ సార్ మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. అంటే కొంచెం అపర మేధావులు ఉండొచ్చు. సార్ ఇక్కడ 5 గంటలు 6 గంటలు కదా, అక్కడేమో 8 గంటలు 9 గంటలు అంటే మోడల్ వస్తే చాలా మనకి ఎగ్జామినేషన్లో మనం చదివినటువంటి బుక్లో ఎస్పెషలీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకుంటే మనం చదివినటువంటి మోడల్ వస్తే అదే మోడల్ ప్రకారం డేటా మార్చి ఇస్తాడే కానీ అచ్చు దిగినట్టు అదే క్వశ్చన్స్ దింపుతాడా ఎగ్జామినేషన్లో? ఎలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు అయితే పెట్టుకోవద్దు. మనకి ఏదైనా అర్థమెటిక్ బుక్, రీజనింగ్ బుక్ కనుక తీసుకున్నారు అంటే క్యాలిక్యులేషన్ ఉండేటువంటి బుక్కుల్లో మోడల్ దిగింది అంటే చాలు. ఎందుకు అంటే 5కి 6కు మధ్య T1 కనిపెట్టడం నీకు వచ్చినప్పుడు 8కి 9కి మధ్య T1 కనిపెట్టలేవా? సో T2 కనిపెట్టలేవా? ఈజీగా. సో కాబట్టి మన మోడల్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్లో వస్తే చాలు. ఓకేనా? ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ దిగవు. థియరీ పార్ట్ ఉన్నటువంటి బుక్స్ ఏదైతే ఉంటాయో సో థియరీ బుక్స్లో ఉన్నటువంటి మ్యాటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా దిగుతాయి. ఓకే, సో వాళ్ళు చెప్పుకోవాలి మా బుక్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ బిట్టు లేకపోతే పలానా బిట్టు ఇక్కడ దిగింది అని చెప్పుకోవచ్చు. మనకు పలానా మోడల్ ఇక్కడ దిగింది అని చెప్పి సో చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మోడల్ వస్తే చాలు. మనకు ఉన్నటువంటి మన బుక్లో ఉన్నటువంటి మోడల్స్ ఎగ్జామినేషన్ దిగాయంటే ఇంకంతకన్నా ఇంకేంటి? ఓకేనా? రైట్. సో 47th క్వశ్చన్ అనేది మీకు క్లారిటీ అనేది నేను ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత క్వశ్చన్ సో తర్వాత చూస్తే 48వ ప్రశ్న, ద టైమ్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock at which the hands of a clock are in a straight line but opposite in direction. అంటే సో ఒకే సరళ రేఖ పైన ఉంటూ వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ క్వశ్చన్ 2 గంటలు మరియు 3 గంటలు. చూడండి, అసలు ఈ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి బిట్టు మన బుక్లో ఉన్నటువంటి బిట్టుకి ఏమన్నా తేడా ఉందా? ఆప్షన్స్ అటు ఇటు చేయడం తప్ప ఇంకేమన్నా తేడా ఉందో? చూడండి, పేజ్ నెంబర్ 408లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, at what time between 2 o'clock and 3 o'clock will the hands of a clock be on the same straight line but not together? సో చూడండి, ఈ క్వశ్చన్కి తేడా ఏమైనా ఉందా? లేదు. ఓకే, సో మనకు క్వశ్చన్ అడిగేటువంటి కండిషన్ సేమే, కాకపోతే కొన్ని పదాలు మారున్నాయి అంతేనమాట. బట్ కండిషన్ అదే కదా. 2 ముళ్ళులు ఏకీభవించకుండా ఒకే సరళ రేఖపై వ్యతిరేక దిశలో ఉంటాయి. సో వ్యతిరేక దిశలో సో ఉన్నప్పుడు ఒకే సరళ రేఖ పైన ఉంటూ వ్యతిరేక దిశలో సేమ్ కండిషనే కదా. పదాలు మార్చాడు కానీ క్వశ్చన్ యొక్క అర్థం ఒకటే కదా. క్వశ్చన్ యొక్క అర్థం ఒకటే. అక్కడ 2 నుంచి 3 అన్నాడు, ఇక్కడ 2 నుంచి 3 అన్నాడు. సేమ్ బిట్టు పడింది అనమాట. సో ఇలా వచ్చిందనుకోండి ఇంకా ఎగిరి గంతులు ఇచ్చు. ఎందుకు? అక్కడ ఉన్న క్వశ్చన్ ఒకటే, ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఒకటే కాబట్టి మనం సాల్వ్ చేసినటువంటి క్వశ్చన్ ఇక్కడ వచ్చినట్టు ఉంటుంది. బట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ వచ్చేసి 243 9/11 ఇచ్చాడు. సో ఇక్కడ 243 9/11 అనేటువంటి ఆప్షన్ అయితే లేదనమాట. ఆప్షన్స్లో కొంచెం మార్పు ఉంది అంతే. సో క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్ క్వశ్చన్ కదా. సో కాబట్టి ఇంక ఎంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకెంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఇంకా క్వశ్చన్ పేపర్ చేతిలోకి రావడం అంతే. అది జరగదు. ఓకేనా? కొన్ని సందర్భాల్లో సో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బట్ అలాంటి సిచ్యువేషన్ అయితే రాదు. మనం చదివినటువంటి మోడల్ వస్తేనే సరిపోతుంది. ఇక ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చిందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 51 నుంచి 55 తీసుకుంటే సో మనకి
ర్యాంకింగ్ టెస్ట్కి సంబంధించి కంపారిజన్ బేస్డ్ మోడల్ అనమాట. కంపారిజన్ బేస్డ్ మోడల్ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చేసి మార్క్స్కి సంబంధించి 2 వేరియబుల్స్తో ఇచ్చాడనమాట. సో మనకి ఇక్కడ అలాంటి మోడలే మనకు వచ్చేసి చూడండి పేజ్ నెంబర్ 317లో ఇచ్చేసాడు 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి ప్రశ్న అనమాట. ఇక్కడ పొడవుల గురించి ఇచ్చాడు, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. అంటే వేరియబుల్ అనేది అది పొడవైనా కావచ్చు, బరువైనా కావచ్చు, మార్కులైనా కావచ్చు అని చెప్పి మనము వీడియో కోర్సులో తీసుకున్నా, తర్వాత వచ్చేసి మనకు యూట్యూబ్ లైవ్ క్లాసులు తీసుకున్నా కానీ సేమ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సో దీనికి అంటే 48వ ప్రశ్నకి రీసెంట్గా జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ యూట్యూబ్లో మనం క్లాక్స్ అనేటువంటి చాప్టర్ చెప్పుకున్నాం. దాంట్లో సమ్ 10 అనేటువంటి ఒక చిన్న షార్ట్ కట్ అనేది చెప్పాను. ఎగ్జామినేషన్ జరగడానికి ఒక 2-3 డేస్ ముందు అనమాట, ఒక 2 డేస్ ముందు అనుకుంటాను. ఓకే, సో దాంట్లో ఎగ్జామ్లో మనకు ఏదైతే మనకు అడిగారో ఆ సేమ్ షార్ట్ కట్ మనం ఒక జస్ట్ 2 డేస్ మాత్రమే చెప్పుకున్నాం, 2 డేస్ ముందు మాత్రమే చెప్పుకున్నాం అనమాట. సో కాబట్టి ఎవరైనా ఆ యొక్క వీడియో కనుక చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ చూసినప్పుడు నేను గుర్తొచ్చుంటాను. ఈ క్వశ్చన్ చూడగానే ఖచ్చితంగా నేను గుర్తొచ్చుంటారనమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి ఆ రేంజ్లో మన యూట్యూబ్ క్లాసెస్ కావచ్చు, మన వీడియో కోర్సు కావచ్చు, నేను జస్ట్ బుక్ గురించి మాత్రమే చెప్తున్నాను, ఇంక వీడియో కోర్సు గురించి నేను చెప్పలేదు. వీడియో కోర్సు చూసినటువంటి వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ పెద్ద మ్యాటర్ కానే కాదు. ఎందుకంటే ఆ రేంజ్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, ఆ రేంజ్లో ప్రతి చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. 0 లెవెల్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళాం. 0 లెవెల్ నుంచి ఒక చాప్టర్ కనుక తీసుకుంటే 0 లెవెల్ నుంచి అది కాన్సెప్ట్ తీసుకున్న, మోడల్ తీసుకున్న, హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకున్న, మొత్తం 0 to హై లెవెల్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో వీడియో కోర్సు చూసినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది పెద్ద మ్యాటర్ కానే కాదు అసలు. ఓకే, సో అఫ్ కోర్స్ క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది, బట్ ఆ లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెలే మనం వీడియో కోర్సులో కవర్ చేస్తున్నాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో చూడండి, సో సేమ్ మనకు 56, 57 కనుక తీసుకుంటే మిస్సింగ్ నంబర్ టెస్ట్ అనేటువంటి చాప్టర్ నుంచి చూడండి. సో ఇక్కడ మనకు సేమ్ మోడల్, ఎలాంటి మోడలే మన బుక్లో ఉన్నటువంటి సో పేజ్ నెంబర్ 338లో 8th బిట్ అనేది మనకు రావడం అనేది జరిగింది. సో దీన్ని ప్రాక్టీస్ చేసి, దీన్ని ట్రై చేసి, దీన్ని సాల్వ్ చేసేటువంటి మెథడ్ తెలిసినటువంటి వాళ్ళకి దీన్ని సాల్వ్ చేయడం అనేది సో ఈజీ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుందన్నమాట. ఓకేనా, సో చాలా దగ్గరగా ఉన్నటువంటి మోడల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న, సో నెక్స్ట్ వన్, ఇట్లా మనకు సర్కిల్కి సంబంధించి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ సేమ్ మోడల్ 57వ ప్రశ్న ఏదైతే మనకి ఎగ్జామినేషన్లో వచ్చిందో సేమ్ మోడల్లా ఉన్నటువంటి క్వశ్చన్స్. సో మనకు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మన బుక్లో వచ్చేసి ఎలాంటి మోడల్స్. ఇంకే దరిదాపులు మనకు ఒక 5-6 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో మినిమం వచ్చేసి ఒక 5-6 వరకు ఉన్నాయి. సో ఈ ఒక్క మోడల్ మనం సాల్వ్ చేయడం పెద్ద మ్యాటరా? ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలిగితే ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత మనం చూసుకున్నట్టయితే సో తర్వాత మనం తీసుకున్నట్టయితే 58, 59 కనుక మనం తీసుకున్నట్టయితే సో వెరీ సిమిలర్ క్వశ్చన్ అనమాట. వెరీ సిమిలర్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్లో ఏం అడిగాడు? సో ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 8 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమన్నాడంటే, సో ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఎడ్జ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, an 8 సెంటీమీటర్ సైడ్ క్యూబ్ ఈస్ కలర్డ్ విత్ రెడ్, ఎల్లో. అక్కడ కలర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒకే కలర్ ఇచ్చాడు అనమాట. సో మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు ఒక ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయగలిగితే, సింగిల్ కలర్ ఉన్నప్పుడు ఆ మోడల్ని జస్ట్ ఊదేయచ్చు, అవునా కదా? సో క్యూబ్స్లో మనకు డిఫరెంట్ కలర్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయగలడం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకే కలర్ ఇస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ద థింగ్ ఈజ్ దట్ గైస్, ఇక్కడ సైజ్ చూడండి, 8 సెంటీమీటర్స్ అంటే పెద్ద క్యూబ్ యొక్క సైజ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్, చిన్న క్యూబ్ వచ్చేసి సైజ్ వచ్చేసి 2 సెంటీమీటర్స్. సేమ్ అదే ఇచ్చాడా ఇక్కడ క్వశ్చన్లో చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు 8, ఇక్కడ వచ్చేసి 2 అనమాట. సరిపోతుందా? ఇంక ఎంతకన్నా దగ్గరగా క్వశ్చన్స్ ఇంక ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మనం? ఎంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఒక క్వశ్చన్ పేపర్ తప్ప. సో ఎగ్జామినేషన్ ముందు మన చేతిలో క్వశ్చన్ పేపర్ తప్ప ఇంక అంతకన్నా ఎక్కువైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, రైట్? అంటే ఇంత దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకు వచ్చున్నాయి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న ఇక్కడ వచ్చేసి మనకు దేనికి సంబంధించి ఇచ్చాడంటే, సో అరేంజ్మెంట్కి సంబంధించి అనమాట, పజల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే సో చూడండి, సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు పేజ్ నెంబర్ 320, 321లో మనకి ఎలా ఉందంటే, సో ఇక్కడ సబ్జెక్ట్ నేమ్స్ మారాయి అంతేను, సబ్జెక్ట్స్ నేమ్స్ మారాయి. అండ్ సబ్జెక్ట్స్ నేమ్స్ కూడా చూసుకున్నట్టయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? ఓకే, సో 7 మంది ఉన్నారనమాట. సో అంటే 7 సబ్జెక్ట్స్ వచ్చి ఉంటాయి. అంటే చాలా దగ్గరగా ఉందా క్వశ్చన్? సో ఈ మోడల్ని మనము సాల్వ్ చేయడం లేకపోతే దాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్ని చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే
నెక్స్ట్ నాన్ వెర్బల్ అనాలజీ చూడండి. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ మోడల్లో జస్ట్ ఒక ఐడియా తెచ్చుకుంటే నాన్ వెర్బల్ అనాలజీలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా కనుక వచ్చి ఉంటే ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇదేం పెద్ద కొండల్ని పిండి చేయాల్సినటువంటి అంత కష్టమైనటువంటి క్వశ్చన్ అయితే కాదు, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ తర్వాత కనుక తీసుకున్నట్టయితే ఇక ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్ అనేటువంటి చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే సో దాని నుంచి కూడా ఒక 2 ప్రశ్నలు అడిగాడు. ఆ 2 ప్రశ్నలు కూడా ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏదైతే అడిగారో సో డిస్టింక్ట్ ఎలిమెంట్ ఎయిదర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ ఆర్ ఫాలోడ్ బై. సో సేమ్ మోడల్ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. సో ద నంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నంబర్ ఆర్. సో ఆర్ అన్నా ఎయిదర్ ఆర్ అన్నా 2 ఒకటేగా వచ్చేస్తుంది అనమాట. సో ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్ ఆర్ అంటే సేమ్ మోడల్ ఉందా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్ని సో ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. అవునా, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న నెక్స్ట్ నంబర్ సిరీస్ చెప్పుకుంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ ఇచ్చాడనమాట. సో ఇక్కడ 2 టైమ్స్ డిఫరెన్స్ తీసుకోవడం అనేది ఉంది. అలాంటి క్వశ్చన్స్ ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ మచ్చుకి ఒక క్వశ్చన్ అనేది మనం ఎగ్జాంపుల్గా ఇంకే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో అడిగినటువంటి క్వశ్చన్. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కోసం మళ్ళా మనం వేరే బుక్ని వేరే మెటీరియల్ని మనం చదవాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్లోనే ప్రీవియస్ బిట్స్ కూడా కవర్ చేసేస్తున్నాము. ఓకే, సో మనం ఒక సబ్జెక్ట్ కనుక తీసుకుంటే రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి 100% సోర్స్, అది కాన్సెప్ట్ కావచ్చు, షార్ట్ కట్స్ కావచ్చు, ప్రీవియస్ బిట్స్ కావచ్చు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, మోడల్ బిట్స్ కావచ్చు, మొత్తం ఒక విద్యార్థికి ఒక యాస్పిరెంట్కి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునేటువంటి యాస్పిరెంట్కి ఏదైతే కావాలో సమస్తం ఓకే సో కంప్లీట్గా 100% సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ బుక్లో మనం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే 66వ ప్రశ్న తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 101వ పేజ్లో ఉన్నటువంటి 2వ బిట్ అనమాట. సో జస్ట్ డిఫరెన్స్ ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి మోడల్ లాంటి క్వశ్చనే. సో కాబట్టి ప్రీవియస్ మోడల్స్ కూడా మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి సో వీటిని ప్రాక్టీస్ చేస్తారు. వీటిని ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఇంకా చాలా సింపుల్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న తీసుకుంటే ఇక లెటర్ సిరీస్ గురించి మనం చెప్పబడలే. లెటర్ సిరీస్ జస్ట్ ఒక ఐడియా కనుకుంటే ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక ఐడియా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో చూడండి, మన దగ్గర ఉన్నటువంటి 110వ పేజీలో మన రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్లో ఉన్నటువంటి 110వ పేజీలో 8వ క్వశ్చన్ కనుక తీసుకుంటే సో సేమ్ మోడల్ అనమాట. దరిదాపులు మనకు ఓకే సో దీనికి సో వెరీ సిమిలర్గా మనం చెప్పొచ్చు అనమాట. రైట్, సో దీన్ని సాల్వ్ చేస్తే దీన్ని కూడా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 69 తీసుకున్నా కానీ సో మీకు అర్థమవుతుందన్నమాట. మన బుక్లో వచ్చేసి పేజ్ నెంబర్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈసారి చెప్పేది కరెక్టా కాదా సో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా వెళ్ళండి, ఒక బుక్ షాప్కి వెళ్ళి మన బుక్ తీసుకొని నేను చెప్పింది కరెక్టా కాదా మీరు ప్రూఫ్ అనేది సో చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఎవరు మిమ్మల్ని ఆపరు. నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెటర్స్ నంబర్స్ 2 కాంబినేషన్ ఇచ్చేసాడు. ప్లేస్ వాల్యూస్ లెటర్స్ 2 కలిపి ఇచ్చేసాడు అనమాట. సేమ్ మోడల్లో మనకు 2వ క్వశ్చన్ పేజ్ నెంబర్ 153లో ఇక్కడ ఎలా ఇచ్చామంటే ఒక సైడ్ లెటర్స్ ఉన్నాయి, ఒక సైడ్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే లెటర్స్ నంబర్స్ 2 కలిపేసి ఇచ్చాడు. ఇది అర్థమైన వాళ్ళకి ఇది అర్థం కావడం పెద్ద విద్య అయితే కాదు, బ్రహ్మ విద్య అయితే కానే కాదు. సో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న మనం తీసుకున్నట్టయితే ఇక్కడ లెటర్స్ నుంచి నంబర్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా లెటర్స్ నుంచి నంబర్స్ తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి అనేక మోడల్స్ కూడా మనకు జస్ట్ ఇక్కడైతే ఎగ్జామినేషన్లో మనకు తక్కువే అడుగుతారు కాబట్టి ఏదో ఒక మోడల్ అడుగుతాడు, ఏదో ఒక లాజిక్ బేస్డ్ అడుగుతాడు. బట్ ఇలాంటి లాజిక్స్ అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మన బుక్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న నెక్స్ట్ ఇకపోతే మనకు డేటా సఫిషియన్సీ దత్తాంశ పర్యాప్తత అనేటువంటి సో చాప్టర్ కనుక తీసుకుంటే మనకు అర్థమెటిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్లో పొందుపరచడం జరిగిందనమాట. సో దాని నుంచి తీసుకుంటే సో డేటా సఫిషియన్సీ నుంచి అర్థమెటిక్ సో తీసుకున్నట్టయితే మనకు 79వ ప్రశ్న. సో చూడండి, ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ప్లాట్ ఓకే సో మోర్ దాన్ 65 అంటే ఈ మోడల్కి చూడండి ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ మోర్ దాన్ 65. సో దీనికి తేడా ఉందా లేదు. సో సేమ్ ఆర్ నాట్, ఎస్ ఓకే ఎగ్జాక్ట్ బిట్ అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ చూడండి 16 సెంటీమీటర్, ఇక్కడ 10 సెంటీమీటర్, ఇక్కడ కూడా చూడండి సో బ్రెడ్త్ మోర్ అన్నాడు, ఇక్కడ లెస్ అన్నాడు, ఇక్కడ మోర్ అన్నాడు, ఇక్కడ లెస్ అన్నాడు, ఇక్కడ గ్రేటర్ అన్నాడు. పెద్ద చేంజ్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్ బిట్ కదా, సేమ్ టు సేమ్ బిట్ కదా.
సో ఇంతకన్నా దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ బుక్ నుంచి వస్తాయి? మోడల్స్ వచ్చాయంటే ఓకే, బట్ ఇంత దగ్గరగా ఉన్న క్వశ్చన్స్ వస్తాయా? లేదు. సో మేము ప్రిపేర్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా సమీక్షించి తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో ఏ రేంజ్లో ఇవ్వచ్చు అనేది గమనించి మీ విశ్లేషణ అనేది చేసి ఈ యొక్క బుక్ని మనం రెడీ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే అభ్యర్థులకి ఖచ్చితంగా లాభం జరగాలి, మన పైన నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ నమ్మకం అనేది నిలబెట్టాలి, జాబ్ తెచ్చుకోవాలి, వాళ్ళ యొక్క కళ్ళల్లో సంతోషం అనేది చూడాలి, అది మా యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే ఈజ్ బి గ్రేటర్ దాన్ ఏ, ఈజ్ 10 ఏ ఫ్యాక్టర్ ఆఫ్ n ప్లస్ ఏ అంటే దరిదాపులు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్గా మనం చెప్పచ్చా? ఈ మోడల్ నేర్చుకున్నట్టయితే ఈ మోడల్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత క్వశ్చన్. ఇకపోతే మనకు క్యాలెండర్కి సంబంధించినటువంటి డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అనమాట. క్యాలెండర్ చాప్టర్ని మనం దున్నేస్తాం. ఇక ఈ డేటా సఫిషియన్సీలో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ పెద్ద మ్యాటరా? చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అర్థమెటిక్కి సంబంధించి ఈ క్వశ్చన్ దరిదాపులు మనకు సేమ్గా ఉందా? ఓకే, దరిదాపులు మనకు చాలా దగ్గరగా ఉందన్నమాట, చాలా దగ్గర మోడల్గా చెప్పుకోవచ్చు. ఇంతకన్నా మనకు అంత దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి బుక్ మీకు మార్కెట్లో దొరకదు. ఓకే, ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, ఎగ్జామినేషన్ చెప్తున్నటువంటి విషయం. ఏ ఎగ్జామినేషన్ చెప్తుంది? ఆల్రెడీ తెలంగాణ ఎస్ఐ అండ్ ప్రిలిమ్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ప్రూవ్ చేసే అనమాట రీజనింగ్ బైలింగ్వల్ బుక్ అనేది. ప్రస్తుతము ఉన్నటువంటి బుక్కుల్లో బెటర్ బుక్ బాబు అని చెప్పి ఎగ్జామినేషన్ చెప్పారు. ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏపీ ఎస్ఐ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ ఎగ్జామినేషన్ కూడా ఏం చెప్తుంది? రీజనింగ్ బైలింగ్వల్లో ఉన్నటువంటి బుక్స్ నాలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా దగ్గరగా ఉన్నాయి బాబు, దాన్ని ప్రిపేర్ అవ్వు, నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో కూడా దాని నుంచే దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి మొత్తం మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా జాబ్ అనేది కొట్టచ్చు అని చెప్పి ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మాట్లాడుతుంది ఇక్కడ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏ క్వశ్చన్ పెట్టి ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చెప్తుంది ఈ బుక్ మీకు బెటర్ బుక్ అని చెప్పి బుక్కే చెప్తుంది. ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత ప్రశ్న. ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ అని చెప్పి అన్నాడు అనమాట. ఈజ్ ద క్వాడ్రిలేటర్ ఏబిసి ఈజ్ సైక్లిక్. ఓకే, మనకు సిమిలర్ మోడల్ కదా, ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు, సిమిలర్ మోడల్గా మనం చెప్పుకోవచ్చా? నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత ప్రశ్న. నెక్స్ట్ వన్ చూసుకుంటే వన్ మోర్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి క్వశ్చన్ కదా. ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత క్వశ్చన్. మీకు పేజ్ నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది, క్వశ్చన్ మాత్రము రైట్ సైడ్ కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా, ఇవి తీసుకున్నా కానీ మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మోడల్స్ అనమాట. నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. ఇకపోతే అసర్షన్ అండ్ రీజన్ అనమాట. అసర్షన్ అండ్ రీజన్, ఆ రీజన్ అనేటువంటి చాప్టర్ తీసుకున్నా మనకు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మన బుక్లో కవర్ అయింది. అవి ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ జనరల్గా ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్ కాబట్టి చాలా ఈజీగా మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం తర్వాత క్వశ్చన్. ఇది కూడా అసర్షన్ అండ్ రీజన్లో మనకు అర్థమెటిక్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. రైట్, ఇవి కూడా ఈ మోడల్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మన బుక్లో ఉన్నాయన్నమాట. కాబట్టి కంప్లీట్గా మీరు మన బుక్ అనేది కంప్లీట్గా ప్రాక్టీస్ చేశారు అంటే, ఒకసారి మనకు ప్రతి చాప్టర్ని నేర్చుకొని ప్రతి మోడల్ నేర్చుకొని దానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు అంటే మీకు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ పెద్ద మ్యాటర్ కానే కాదు. నెక్స్ట్ చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్ ఈజ్ 720 అన్నాడు అనమాట. సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పెంటగాన్ ఈజ్ 540 అని చెప్పి మనకు అడుగుతున్నాడు అనమాట. సిమిలర్ మోడలా కదా? ఎస్, వెరీ సిమిలర్ మోడల్ అనమాట. తర్వాత మనం తీసుకున్నట్టయితే ఇక భిన్న పరీక్ష నుంచి ఒక క్వశ్చన్. భిన్న పరీక్ష నుంచి చాలా సింపుల్గా ఇచ్చాడనమాట. ఇది ఆల్రెడీ మనకు ఎగ్జాక్ట్గా మన బుక్లో కవర్ అయి ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇకపోతే మనకు భిన్న పరీక్ష నుంచి పదాలకు సంబంధించి వర్డ్స్ క్లాసిఫికేషన్ అనమాట, పదాలకు సంబంధించినటువంటి భిన్న పరీక్ష. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ కవర్ అయి ఉన్నాయి కాబట్టి మన బుక్లో ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం పెద్ద మ్యాటర్ అవుతుందా? ఖచ్చితంగా కాదనమాట. నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. ఇకపోతే ఈ నంబర్స్ ఈ క్వశ్చన్కి ఇక్కడ ఒక తేడా ఏంటి అంటే బ్రాకెట్స్ అక్కడ లేవు, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి అంతే, ఇంకన్నా దానికన్నా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. రైట్,
నెక్స్ట్ ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి క్వశ్చన్ కూడా సో చూడండి, మీరే చూడొచ్చు, మీ కళ్ళతో చూడొచ్చు అనమాట. సో ప్రతి క్వశ్చన్ కూడా చూడండి, ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి బిట్టు మన బుక్లో ఉన్నటువంటి బిట్టుకి సో ఏమన్నా సో డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉందా? లేదు. సో చాలా దగ్గరగా ఉందన్నమాట. సో రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్. సో ఇంకైతే ఈ క్వశ్చన్ అయితే చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట, సిల్లీ క్వశ్చన్. బట్ మన బుక్లో చూసారంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇక్కడ ప్లేస్ వాల్యూస్ ఏం చేసాం, స్థానపు విలువని డబుల్ చేసాం అనమాట. అక్కడ ఏం చేశాడు, సేమ్ ఇచ్చాడు. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే అది సాల్వ్ చేయడము సో పెద్ద మ్యాటర్ అయితే ఖచ్చితంగా కాదనమాట. నెక్స్ట్ తర్వాత కనుక తీసుకుంటే ఇక డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి తీసుకున్నట్టయితే మనకు సో సింపుల్గా చాలా ఈజీగా షార్ట్ కట్స్తో మనం ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే ఈ క్వశ్చను చాలా సేమ్ మోడల్ అని చెప్పచ్చా, పాయింట్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ రూట్స్లో వచ్చాయన్నమాట వాల్యూస్, ఇక్కడైతే రూట్స్లో రాలేదు. బట్ అక్కడేం ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్షన్ కనిపెట్టాలి, డిస్టెన్స్ కనిపెట్టాలి. ఇక్కడ కూడా డైరెక్షన్ కనిపెట్టాలి, డిస్టెన్స్ కనిపెట్టాలి. సో సేమ్ మోడలా కదా? ఎస్. సో ఆ మోడల్ సాల్వ్ చేస్తే ఈ మోడల్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. సో అలాంటి క్వశ్చన్ మన దగ్గర మనకు 3వ ప్రశ్న నుంచి 7వ ప్రశ్న వరకు ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. 197 పేజ్లో మన బుక్లో ఉన్నటువంటి 197 పేజ్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం. ఓకే, సో మేము చెప్తున్నటువంటి విషయం కరెక్టా కాదనేది మీరు బుక్ ఒకసారి తీసుకొని ఓకే సో చూడొచ్చు అనమాట. సో బుక్ షాప్లో అడిగితే సో చూడడానికి ఇస్తారా లేదా? ఖచ్చితంగా ఇస్తారు. సో కొనాల్సిన అవసరం లేదు. సో చెక్ చేసుకొని మీకు మేము చెప్తున్నటువంటి విషయాలు కరెక్ట్ అనుకుంటేనే సో అప్పుడు ఈ బుక్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఓకే, సో మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా కానీ ఈ ఒక్క బుక్ సరిపోతుంది రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్కి. మిగతా సబ్జెక్ట్కి సంబంధించి కూడా మనం త్వరలో వచ్చేసి సో స్పెషల్గా మనకు బుక్స్ వచ్చేసి అర్థమెటిక్ కూడా సిద్ధమవుతూ ఉందన్నమాట. ఓకే, సో అది రెడీ అయినప్పుడు ఖచ్చితంగా మనకు దాన్ని కూడా రిలీజ్ చేయడానికి సో మేమైతే ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. డెసిషన్ మేకింగ్ కూడా ఎగ్జామినేషన్లో చాలా సింపుల్గా ఉంది. మన దగ్గర అయితే ఇంకా దానికన్నా మంచి క్వశ్చన్ ఉన్నాయన్నమాట. ఇంకొంచెం మంచి మోడల్స్ కూడా మన దగ్గర కవర్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 98 కానీ తీసుకున్నట్టయితే మనకి ఎంత ఇచ్చాడు, ఈ 98వ క్వశ్చన్ మన బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్. సో సేమ్ చూడండి, సో సేమ్ అనమాట. సో ఆప్షన్స్ మాత్రమే మారాయి, అటు ఇటు మారాయి తప్ప ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనమాట. అక్కడ 5 మెంబర్స్ ABCD ఇచ్చాడు, వాళ్ళందరూ కూడా సో ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చో ఉన్నాడు. ఇట్స్ ప్రీవియస్ బిట్ అనమాట. అవునా, ఇది ప్రీవియస్ బిట్. ఈ ప్రీవియస్ బిట్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ దించేస్తాడా? సో APSI ప్రిలిమ్స్ 23 కనుక తీసుకున్నట్టయితే సో జస్ట్ 2016లో ఇచ్చినటువంటి బిట్నే అలానే దింపేశాడు. మన బుక్లో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు ఇప్పుడు వచ్చేటువంటి బిట్స్ ఏవైతే మనకు ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ రిపీట్ చేస్తున్నాడో సో మనకు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏదైతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయో సో కొన్ని ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. సో మనం ప్రీవియస్ బిట్స్ పైన ఖచ్చితంగా ఒక కన్నేసి పెట్టాలి. మనం ఎంత చదువుకున్నా, ఎంత బుక్స్ మనం నేర్చుకున్నా కానీ ప్రీవియస్ బిట్స్ పైన ఒక కన్నేసి ఉంచాలి. కాబట్టి మనకు వేరే బుక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రీజనింగ్ బైలింగ్వల్ బుక్లో మోడల్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఇచ్చాము, చాప్టర్ వైజ్ కాదు. టైప్ నెంబర్ 1 తీసుకున్నామంటే టైప్ నెంబర్ 1 ఏంటి, ఆ దానికి సంబంధించినటువంటి బిట్స్ ఏ ఇయర్లో ఏ ఎగ్జామినేషన్లో వచ్చాయి సో మొత్తం కవర్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో దట్ మనకు ప్రీవియస్ బిట్స్ కోసం మళ్ళీ మనం వేరే గూగుల్లో కానీ లేకపోతే వేరే మెటీరియల్ కొనడం కానీ ఎలాంటి తలనొప్పంతా లేకుండా ఒకటే దగ్గర మనం ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక 99 తీసుకున్నట్టయితే సో అరేంజ్మెంట్ అనమాట, రో అరేంజ్మెంట్కి సంబంధించి ఒక 7 మెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఒక 6 మెంబర్స్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఉంది. 6 మెంబర్స్ చేస్తే 7 మెంబర్స్ చేయడం కూడా పెద్ద మ్యాటరా? లేదు. సో అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. ఎలా సాల్వ్ చేయాలి అనే అప్రోచ్ తెలుసుకుంటే ఎస్పెషల్లీ సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, బ్లడ్ రిలేషన్ అనేటువంటి చాప్టర్లో సో మనం ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్. సో తర్వాత మనం తీసుకుంటే 100th బిట్ తీసుకుంటే ఇది జనరల్ క్వశ్చన్ బట్ లాజికల్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. కొన్ని వర్డ్స్ ఇచ్చేస్తాడు, కొన్ని పదాలు ఇస్తాడు, ఆ పదాలకి ఒక క్రమం ఉంటుందన్నమాట. సో రియల్ లైఫ్లో మనం తీసుకున్నట్టయితే ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక ఆర్డర్ అనేది మనకు తీసుకురావాలి. సో సేమ్ మోడల్ మనకు చూడండి పేజ్ నెంబర్ 240లో 30వ బిట్ చూడండి, ఎగ్జామినేషన్, కాన్వకేషన్, రిజల్ట్స్, తర్వాత అడ్మిషన్, ఫస్ట్ క్లాసు ఇవన్నీ ఇచ్చారనమాట. పరీక్షలు, కాన్వకేషన్ అంటే ఉత్సవ ప్రవేశము, ఫలితాలు, ప్రథమ శ్రేణి అనేటువంటి ఈ పదాలని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయాలి. సో సేమ్ మోడలే కదా ఇది. ఎస్, ఇంకా ఎంతకన్నా మనకు ఎగ్జామినేషన్లో ఎంత దగ్గరగా వచ్చేటువంటి క్వశ్చన్స్ కలిగి ఉన్నటువంటి బుక్ అనేది దొరకడం కష్టమే.
ఓకేనా. సో కాబట్టి నేను కాదు, మీ ఎగ్జామినేషన్స్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ రీసెంట్గా అటు తెలంగాణలో ఇటు ఏపీలో ఈ 2 స్టేట్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ చెప్తున్నాయన్నమాట. ఏంటి? సో ఆ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ నుంచి చాలా దగ్గరగా ఉన్నాయి, కాబట్టి ఈ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అని చెప్పి మనకు ఎగ్జామినేషన్సే చెప్తున్నాయి. ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అనమాట. ఓకేనా. ఇంక ఎంతకంటే ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం అవసరం లేదనమాట ఎక్స్ట్రాగా. కాబట్టి మీరు ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా రీజనింగ్ అనేటువంటి సబ్జెక్టుకి ఒకే ఒక బుక్ సరిపోతుంది. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. బుక్ ఒకటి చాలు. ఈ ఒక్క బుక్తో మీరు అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు రీజనింగ్ అనేటువంటి సబ్జెక్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే. ఓకేనా. రైట్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మనకు వచ్చేసి ఈ యొక్క బుక్ ఫీచర్స్ అన్నీ నేను చెప్పాను. ఇంగ్లీషు తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్స్తో ఉంటుంది. రీజనింగ్ అనేటువంటి సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ నుంచి షార్ట్ కట్స్తో వచ్చినటువంటి మొట్టమొదటి బుక్గా మనం రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ని చెప్పుకోవచ్చు. కంట్రీలో ఎక్కడ కూడా మనకు షార్ట్ కట్స్తో ఉన్నటువంటి రీజనింగ్ బైలింగ్వల్ బుక్ అనేది మనకు లేదు, తెలుగు ఇంగ్లీషు 2 లాంగ్వేజెస్లో. ఓకే. చాలా పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నటువంటి బుక్స్ ఇంకా వాటి పేర్లే చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా క్వశ్చన్స్ ఇంకా మారిపోతూ ఉన్నాయి, క్వశ్చన్స్ మారుతూ ఉన్నాయి, అడిగే విధానం మారుతూ ఉంది. ఇంకా పాత బుక్లే పట్టుకుంటే ఇంకా ఎప్పుడు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చేసింది. ఓకే రైట్. ఇంకా గూగుల్ ఉంటే కష్టమవుతుందన్నమాట, అవునా కదా. అప్డేట్ అవ్వాలి. మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్కి తగ్గినటువంటి ఎగ్జామినేషన్స్ ఏదైతే జరుగుతున్నాయో ఈ ఎగ్జామినేషన్ ట్రెండ్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ ఏ బుక్ నుంచి దిగుతున్నాయో చూసుకోవాలి. ఒకప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ ఇవంతా ఒకప్పుడు అనమాట. ఇప్పుడు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాంటి బుక్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకొని మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. మార్కెట్లో చాలా ఉంటాయి, ఏది కొనాలో అర్థం కాదు. మీకు ఒకే ఒక పరీక్ష అనమాట. ఏ బుక్ కొనాలి అనేది చూసుకోవాలి అంటే ఏ బుక్ నుంచి మనకు గతంలో వచ్చినటువంటి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ దిగాయి, ఇదొక్క ప్రామాణికం మాత్రమే మీరు తీసుకున్నారు అంటే ఏ బుక్ కొనాలి, ఏది చదవాలి అనేది మీకు చాలా సింపుల్ అవుతుంది. లేకపోతే మీరు మార్కెట్లో ఉన్నటువంటి బుక్కులు చుట్టూ తిరిగారంటే ఏది కొనాలో అర్థం కాదు. కొనిన దానివల్ల నాకు ఉపయోగం ఉంటుందా లేదా అంటే గ్యారంటీ ఉండదన్నమాట. కాబట్టి ఒకే ఒక కుల ప్రమాణం ఏంటి అంటే బుక్స్కి ఏ ఎగ్జామినేషన్ రీసెంట్గా జరిగింది, ఆ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనకు ఏ బుక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ దిగుతున్నాయి. ఓకే. ఆడ 100 క్వశ్చన్లు ఇస్తే 100 క్వశ్చన్లు ఆ బుక్ నుంచి దిగిపోతాయా? ఛాన్సెస్ లేవు. ఒక 100 క్వశ్చన్స్ అంటే దాంట్లో కనీసం ఒక 80 to 90 క్వశ్చన్స్ అయినా రావచ్చు మంచి బుక్ అయితే. మిగతా కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి కొంచెం కొత్తగా అయినా ఇవ్వచ్చు, లేకపోతే డిఫికల్టీ లెవెల్ మార్చొచ్చు, లేకపోతే వాళ్ళకు ఫ్రేమ్ చేసేటువంటి విధానము ఆ బుక్లో ఉన్నటువంటి విధానము డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. కాబట్టి అట్లీస్ట్ ఒక 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏ బుక్ నుంచి మనకు వస్తున్నాయో చూసుకుంటే, సరే అంతకన్నా ఎక్కువ వచ్చే బుక్లు అంటే ప్రస్తుతానికి లేవు. ఓకేనా, ప్రస్తుతానికి లేవు. కాబట్టి 80 to 90 రేంజ్ ఏ బుక్ నుంచి అయితే వస్తున్నాయో దాన్ని ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీ టైం వేస్ట్ కాదు, మీ ఎనర్జీ వేస్ట్ కాదు, మీ యొక్క అటెంప్ట్స్ వేస్ట్ కావు, సక్సెస్ అనేది వస్తుందన్నమాట. రైట్ గైస్. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయము. నేనైతే రీజనింగ్ సబ్జెక్ట్కి ఖచ్చితంగా రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ని నేను రెఫర్ చేస్తాను, నేను రికమెండ్ కూడా చేస్తాను అనమాట. ఎందుకు అంటే బుక్లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అనేది నాకు తెలుసు. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు దరిదాపుల బిట్స్ అన్నీ కూడా నేను చూడడం జరిగింది. లెవెల్ ఎలా ఉంది అనేటువంటిది నేను చూడడం జరిగింది. నేను పర్సనల్గా రికమెండ్ చేస్తానన్నమాట. రీజనింగ్ బైలింగ్వల్ అనేటువంటి బుక్ మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కానీ తీసుకోవచ్చు. ఆల్రెడీ మన యూట్యూబ్ క్లాసెస్ తీసుకున్నా కానీ మన యూట్యూబ్ క్లాసెస్లో ఫ్రీగా ప్రతి చాప్టర్ని దరిదాపులో అన్ని చాప్టర్స్ని కూడా మనకు చాలా తక్కువ టైంలో బ్రీఫ్గా ఎందుకంటే యూట్యూబ్లో మనకు 4-5 గంటలు చెప్పగలమా ఒక చాప్టర్ని? లేదు. కాబట్టి 1 అవర్ లేకపోతే ఒక 1.5 అవర్ లేకపోతే మ్యాక్సిమం ఒక 2 అవర్స్ లోపలే ఒక చాప్టర్ని కంప్లీట్ చేసేయడానికి మనం ట్రై చేస్తూ ఉన్నాం, అవునా? మన యూట్యూబ్ క్లాసెస్ తీసుకుంటే మనకు రెగ్యులర్గా మనకు ఆల్టర్నేటివ్ డేస్లో రీజనింగ్, తర్వాత వచ్చేసి అర్థమెటిక్ జరుగుతున్నాయి, తర్వాత వచ్చేసి మిగతా సబ్జెక్ట్స్ కూడా సంబంధిత ఫ్యాకల్టీ యొక్క అవైలబిలిటీని బట్టి మనం కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మన వీడియో కోర్స్ గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు.
సో మన వీడియో కోర్స్ గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను విన్నటువంటి చదివినటువంటి కామెంట్ ఏంటి అంటే సో ఓల్డ్ కంటెంట్. సో ఇప్పుడు ఏదైతే మన యాప్లో ఉందో ఓకే, సో ఎస్పెషలీ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి గ్రూప్ 4 వీటికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా సిద్ధపరిచినటువంటి కోర్సెస్ అనమాట. రీసెంట్గా ప్రీవియస్ ఇయర్స్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా విశ్లేషణ చేసి నెక్స్ట్ ఇక ప్రతి మోడల్లో కూడా ప్రతి చాప్టర్ని తీసుకొని సో జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కాన్సెప్ట్ చెప్పుకొని ఒక్కొక్క టైప్ తీసుకొని ఆ టైప్లో అసలు ఎలా ఉంటాయి క్వశ్చన్స్, ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ ఏముంటాయి, ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి, సో తర్వాత వచ్చేసి కాన్సెప్ట్ ఏంటి, మొత్తం ఈ 3 పాయింట్స్ మనం ఖచ్చితంగా ఫాలో అయ్యాం ఫ్రెండ్స్. నేను మీకు ఏదైతే 3 పాయింట్స్ చెప్పానో ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట, తర్వాత వచ్చేసి షార్ట్ కట్స్, నెక్స్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్, ఈ 3 పద్ధతులని ఈ 3 పిల్లర్స్ని నేను నేర్పించుకుంటూ ఓకే సో ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో కాబట్టి మన వీడియో కోర్స్ గురించి ఇక మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదనమాట. ప్రత్యేకంగా సో మనకు బెస్ట్ క్వాలిటీతో ప్రతి ఒక్క చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీరు ఎగ్జామినేషన్ ఏదైనా తీసుకోండి సో అది సరిపోతుంది అనమాట, అది సరిపోతుంది. నెక్స్ట్ ప్రతి నోటిఫికేషన్కి వీడియో కోర్సు సపరేట్గా ఉండదు. ఓకేనా, ఎందుకు అంటే సిలబస్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్స్ ఏదైతే మనకు ఉంటాయో ఆ నోటిఫికేషన్కి ఆ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి వీడియో కోర్స్ అనేది మనం చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పేసి ఉంటారు, అవి విడివిడిగా ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చినటువంటి దాన్ని బట్టి ఆ నోటిఫికేషన్కి ఏదైతే సబ్జెక్ట్స్ మనకు సిలబస్లో ఇస్తారో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మనము కలిపి ఒక వీడియో కోర్సుగా చేస్తామన్నమాట. సో సరిపోతుంది, దాన్ని ప్రిపేర్ అయ్యంటే సరిపోతుంది అనమాట. ప్రతి నోటిఫికేషన్కి కొత్త వీడియో కోర్సు ఎవరు చేయరు. ఓకేనా, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైతే ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నామో దాని కనుక మీరు పర్చేస్ చేస్తుంటే దాన్నే ఫాలో అవ్వండి సరిపోతుందన్నమాట. ఓకే, ఒక్కసారి మీరు ప్రిపేర్ అయ్యారంటే అదే ప్రిపరేషన్ అదే వీడియో కోర్స్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో బుక్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ క్లాసెస్ తీసుకున్న తర్వాత వీడియో కోర్స్ తీసుకున్నా కానీ మనకు క్వాలిటీ అనేది 100% ఉంటుంది. సో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెప్తున్నారు ఫ్యాకల్టీస్, ఏ రేంజ్లో ఉంది క్వాలిటీ అనేది, కంటెంట్ అనేది మీరు చెక్ చేసుకొని సో తర్వాత డిసైడ్ అయ్యి మీరు బుక్ కానీ లేకపోతే మన వీడియో క్లాసెస్ చూడడం కానీ సో మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం కానీ సో ఇక మీకే సో ఆ చాయిస్ అనేది వదిలేస్తూ ఉన్నాను అనమాట. బుక్ అయితే నా పర్సనల్గా నేను రికమెండ్ చేస్తాను, బికాస్ ఐ బిలీవ్ సో క్వాలిటీ అదర్వైజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద బుక్ గైస్. ఓకే, సో అట్లా ఉందన్నమాట. సో చాలా మంచిగా ఉంది, నేను అనేక బుక్స్ చూశాను అనమాట. సో బట్ దిస్ బుక్ ఈజ్ వెరీ గుడ్. Okay, so this is better than the books what we have at present in the market. సో రైట్, థ్యాంక్ యూ గైస్. సో ఈ యొక్క బుక్ అయితే మీరు ఫాలో అవ్వండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అనమాట. నెక్స్ట్ మన వీడియో కోర్సుని ఫాలో అవ్వండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ గైస్. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ, డిజిటల్ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ, వాటర్ శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే, 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమ ఫ్యాకల్టీచే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. 10% డిస్కౌంట్ కూపన్ కూడా అవైలబుల్ గా ఉంది విత్ 1 year వ్యాలిడిటీ.
తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 1399 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 3 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 తెలుగు మీడియం పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జేఎల్ పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలతో 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ జీకే గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విద్యా దృక్పథాలు పిఐఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే.